అది అచీవ్మెంట్ ఏంటి సార్? అందులో ఏముంది సార్? అసలు అచీవ్మెంట్ అది కాదు సార్. మా ఊరి పేరు చెప్తే మీకు అది ఎక్కడుందో కూడా తెలియదు. అంత రిమోట్ ఏరియా నుంచి నేను వచ్చాను. హలో మిత్రమా, ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2025. సో ఇంత హ్యాపీగా మనము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. త్వరలో సంక్రాంతి కూడా రాబోతుంది. కానీ మనం 2024లో ఏం చేసాం, ఏమి సాధించాం, ఎంత గొప్పగా 2024ని మనం గడిపాము అనేది మనకి ఇంకా పెద్ద బూస్ట్ ఇస్తుంది 2025కి వెళ్ళటానికి. 2025లో ఇంకా మంచి అచీవ్మెంట్స్ చేయడానికి, ఇంకా రెజల్యూషన్స్ ఎక్కువగా పెట్టుకోవడానికి. కానీ 2024లో మన ఇంగిత తరపున, మన ఛానల్ తరపున అసలు మనం ఏం చేసాం, మన ఇంగిత యూట్యూబ్ ఛానల్ ఏం చేసింది, మన ఆన్లైన్ స్పోకెన్ ఇన్స్టిట్యూట్ ఏం చేసింది, అసలు నేనేం చేశాను, ఏం సాధించాను అనేది మనము 2024 మైల్ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా మనం మైల్ స్టోన్గా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. మనము ఇప్పటి వరకు 3.5K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అది అచీవ్మెంట్ ఏంటి సార్? అందులో ఏముంది సార్? అసలు అచీవ్మెంట్ అది కాదు సార్. ఒక్కొక్కరికి 1 మిలియన్, 3 మిలియన్, 5 మిలియన్స్ వ్యూస్ అయితే వస్తున్నాయి. 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో మీది ఏంటి సార్, చిన్న విషయానికే మీరు పెద్దగా చెప్పుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ నేను నా సొంత ఎఫర్ట్స్తో, అలాగే చాలామంది మన స్టూడెంట్స్ సపోర్ట్తో, చాలామంది నా వెల్ విషర్స్ సపోర్ట్తో ఇంతవరకు వచ్చాను. సో అది నాకు లిటిల్ సక్సెస్. సో 3.5K సబ్స్క్రైబర్స్ అనేది 2024లో మనం సాధించిన మైల్ స్టోన్. ఒక వీడియో అయితే బాగా వైరల్ అయిపోయింది. మన దృష్టిలో వైరల్ అంటే మనకున్నదే చాలా తక్కువ సబ్స్క్రిప్షన్, అందులో 11.5K వ్యూస్ అయితే ఒక వీడియోకి వచ్చాయి. ఆ వీడియో ఇదే. అలాగే మనము ఈ 2024లో 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ అనే బుక్ని కంప్లీట్ చేసాం. ఆ బుక్ని ఎవరైతే మన ఇన్స్టిట్యూట్కి వస్తున్నారో వాళ్ళకి నేను ఇస్తున్నాను. అలాగే మన ఇన్స్టిట్యూట్ తరపున ఒక 10 బ్యాచెస్ అయితే మనం కంప్లీట్ చేసాం. బ్యాచ్కి 5 నుంచి 6 మెంబర్స్నే నేను తీసుకుంటాను. టోటల్ 50+ స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్స్ని అటెండ్ చేశారు. సార్ ఎందుకు సార్ 10 బ్యాచెస్ కంప్లీట్ అయితే ఎంత తక్కువ మంది అని మీరు అడగవచ్చు. ఎందుకంటే నేను బ్యాచ్కి 5 మెంబర్స్ని కానీ 6 మెంబర్స్ని కానీ తీసుకుంటాను. 6కి మించి నేను ఎప్పుడూ తీసుకోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పర్సనల్గా ట్రైనింగ్ ఇస్తేనే, కనీసం ప్రతి ఒక్కరితో డైలీ ½ అన్ అవర్ మాట్లాడితేనే వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది అనేది నాకు గట్టిగా తెలుసు. అందుకే చాలా తక్కువ మందిని తీసుకుంటాను, వాళ్ళకి ఎక్కువ ప్రాక్టీస్ ఇచ్చేలాగా చూస్తాను. కాబట్టి 50+ స్టూడెంట్స్ని మనం ట్రైన్ అయితే చేయగలిగాం. వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్స్ అయితే తెప్పించగలిగాం. అలాగే ఇంకొక మైల్ స్టోన్, బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అని నేను చెప్తాను. ఆ మైల్ స్టోన్ ఏంటంటే, నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో PhD రిజిస్టర్ అయ్యాను. సో PhD అడ్మిషన్ అయితే నాకు వచ్చింది. అదేంటి సార్, PhD అడ్మిషన్ అందరికి వస్తుంది కదా, మీకు రావడంలో గొప్ప ఏంటి అంటే, ఆ విషయం నాకు చిన్నపాటి ఒక అచీవ్మెంటే. ఎందుకంటే అప్పుడే 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. బాగా మంచి మార్క్స్ వచ్చాయని ఆనందంగా ఉన్నాను. ఇంగ్లీష్లో ఒక మార్జినల్ మార్క్స్ అయితే వచ్చాయి. ఇంగ్లీష్లో నాకు వచ్చిన మార్క్స్ 100కి 54 వచ్చాయి. సో ఆ మార్క్ లిస్ట్ తీసుకొని ఒక రిప్యూటెడ్ ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళాను. మీకు తెలుసు ఆ రిప్యూటెడ్ కాలేజెస్ ఏంటో. సో ఆ కాలేజ్కి వెళ్తే, మీ అబ్బాయికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో తక్కువ మార్క్స్ వచ్చాయి, 54 మార్క్స్ వచ్చాయి, అతనికి 70 వస్తే కానీ మేము అడ్మిషన్ అతనికి ఇవ్వము అని చెప్పేశారు కళాఖండిగా. ఎందుకంటే సార్ ఇక్కడ జరిగే లెక్చర్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి, మీ అబ్బాయికి అర్థం కావు, కాబట్టి మేము అడ్మిషన్ అయితే ఇవ్వలేము అని చెప్పేశారు. సో మా నాన్న ఏం చేశాడంటే, కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు సార్, మా అబ్బాయిని చేర్చుకోండి సార్ అని బ్రతిమలాడితే ఒక 10,000 ఎక్స్ట్రాగా తీసుకొని నన్ను వాళ్ళ కాలేజీలోకి అయితే తీసుకున్నారు. అలాంటి నేను ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నానంటే నాకు ఒక చిన్నపాటి గొప్ప విషయమే. అది అందరూ గొప్పగా చెప్పుకోకపోవచ్చు, కానీ నాకు మాత్రం అది గొప్ప విషయమే. ఎందుకంటే మా ఊరి పేరు చెప్తే మీకు అది ఎక్కడుందో కూడా తెలియదు. అంత రిమోట్ ఏరియా నుంచి నేను వచ్చాను. అంత రిమోట్ ఏరియా నుంచి వచ్చి MA ఇంగ్లీష్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివి ఇప్పుడు PhD కూడా చేస్తున్నానంటే నా జీవితంలో నాకు అది అచీవ్మెంటే. సో 2024లో మన అచీవ్మెంట్ ఏంటంటే
పిహెచ్డి అడ్మిషన్ రావటం, ఇది నేను గొప్పగానే చెప్పుకుంటాను. అది నాకు గొప్ప విషయమే. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్, మనము ఒక సెలబ్రేషన్ మంత్లో ఉన్నాం. ఈ మంత్ అంతా మనకి న్యూ ఇయర్, అలాగే సంక్రాంతి, ఈ సెలబ్రేషన్ అంతా ఉంటుంది. పిల్లలకి హాలిడేస్ ఉంటాయి. సో ఈ సెలబ్రేషన్స్లో ఈ సంక్రాంతికి, న్యూ ఇయర్కి మనం ఒక కోర్స్ని అయితే లాంచ్ చేసాం. ఆల్రెడీ ఆ కోర్సెస్ జరుగుతూ ఉన్నాయి. కాకుంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా, ఈ సంక్రాంతి సెలబ్రేషన్ సందర్భంగా నేను ప్రతి కోర్స్ మీద 1000 రూపీస్ అయితే తగ్గించడం జరుగుతుంది. నేను తీసుకునేది ఒక బ్యాచ్కి 6 మెంబర్స్నే. ఎందుకంటే ఈ 6 మెంబర్స్కి ఎనఫ్ ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు నేను నెక్స్ట్ బ్యాచ్కి తీసుకోవడం జరుగుతుంది. సో ఎలా మనకు ట్రైనింగ్ ఉంటుందంటే, ఎవ్రీడే మీకు 1 అవర్ క్లాస్ అయితే ఉంటుంది. ఆ 1 అవర్లో కూడా మీకు ప్రాక్టీస్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది. అలాగే పర్సనల్గా మీ నెంబర్ నేను తీసుకొని డైలీ హాఫ్ అన్ అవర్ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఫోన్ చేసి మీ చేత ఇంగ్లీష్ మాట్లాడించడం జరుగుతుంది. అది మన ఇన్స్టిట్యూట్లో ఉన్న ఒక ప్రత్యేకత. అలాగే మన ఇన్స్టిట్యూట్లో అసైన్మెంట్స్ అనేది చాలా కీలకం. సో నేను ఇచ్చిన అసైన్మెంట్స్ మీరు చేస్తూ ఉంటే, వాటిని కంప్లీట్ చేస్తూ ఉంటే మీ ఫ్లూయెన్స్ అనేది నిదానంగా గ్రో అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనకి టోటల్ 2 కోర్సెస్ ఉన్నాయి. ఒకటి 45 డేస్ కోర్సు, అది షార్ట్ టర్మ్ కోర్సు. దాని ఫీజు వచ్చేసి 6000 ఉంది. దాంట్లో మనము 1000 రూపీస్ సంక్రాంతి, న్యూ ఇయర్ సందర్భంగా తగ్గిస్తున్నాం. అంటే 5000కి ఆ కోర్స్ వస్తుంది. అలాగే లాంగ్ టర్మ్ కోర్స్ అనేది ఒకటి కూడా ఉంది. సో ఈ లాంగ్ టర్మ్ కోర్స్ కూడా మనకి 8000 అయితే ఫీజు ఉంది. సో ఈ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా మనం 1000 తగ్గిస్తున్నాం. 7000కి 3 months కోర్స్ అనేది వస్తుంది. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. I will talk to you and I will clear all your doubts. So once again, Happy New Year to everyone and enjoy this celebration month with your family and friends. Thank you all for watching. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు డైరెక్ట్గా మీ వాట్సాప్కి రావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో నేను వాట్సాప్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అన్నీ ఇచ్చాను. వాటిని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా చెప్పాను కదా, పీడిఎఫ్తో పాటు అవి మీ వాట్సాప్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.